అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను ఎవరి మీద ఆరోపణలు చేయట్లేదు. కేవలం నా అనుమానాలను మాత్రమే మీ ముందు పెడుతున్నాను. ఒక భారతీయ పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకు అనుమానం వస్తే దాన్ని అడగడంలో తప్పు లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూడండి, మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అవుతుంటే వీళ్ళందరూ కూడా కొలంబోకి పారిపోవడానికి ప్రయత్నిస్తూ అందులో భాగంగా అరెస్ట్ అవుతున్నారు. లిక్కర్ స్కామ్లో ఒక ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేస్తే వీళ్ళు కూడా గోవాలో దొరికారని, బెంగళూరులో దొరికారని మనకు కొంత సమాచారం వస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు ఈ రాష్ట్రం నుంచి అని ఆరోపణలు చేశాడు ఎన్నికలకు ముందు. వీటన్నిటికీ నాకు కొంత అనుమానం వచ్చిందండి. ఆ అనుమానాన్ని మీ ముందు పెడుతున్నాను. ఇప్పుడు లవ్ జిహాదీ అనేది మీకు అందరికీ తెలుసు. వీళ్ళందరూ ఏం చేస్తారు, అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఆ అమ్మాయిల్ని ఇక్కడి నుంచి కొలంబో తరలించి అక్కడి నుంచి సిరియాకి తీసుకెళ్ళి అక్కడ ఆ ఉగ్రవాద సంస్థలకు ఇచ్చేస్తారు వాళ్ళు ఎంజాయ్ చేసేదానికి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎవరైతే అమ్మాయిలను ట్రాప్ చేస్తారో ఇక్కడి నుంచి శ్రీలంకకి తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ చేంజ్ చేసేసి, ఐడెంటిటీ చేంజ్ చేసేసి అక్కడి నుంచి ఇతర దేశాలకి వాళ్ళని తరలిస్తున్నారు. చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు, మీరు కావాలంటే వాళ్ళ పాస్పోర్ట్ మొత్తం వెరిఫై చేయండి. 3 సంవత్సరాలుగా నేను చాలామంది నాయకుల గురించి విచారించాను. శ్రీలంకకి వెళ్ళి వస్తుంటారు. ఎందుకు వెళ్తున్నారు శ్రీలంకకి? ఈ రాష్ట్రంలో అవినీతి కేసులుంటే వీళ్ళు మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి కూడా ఒక అనుమానం వచ్చింది. అది వాస్తవం అవాస్తవం నాకు తెలియదు. శ్రీలంకలో తలదాచుకొని ఉన్నాడు అని. ఇక్కడ కేసులు ఉన్నప్పుడు శ్రీలంకలో తలదాచుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి? శ్రీలంక ఏమన్నా పెద్ద పర్యాటక కేంద్రమా? ఈ భారతదేశంలో లేవా పర్యాటక కేంద్రాలు? ఒకవేళ ఆయన తలదాచుకోవాలి అని అనుకుంటే ఈ దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇండియన్ కరెన్సీ మొత్తం కూడా శ్రీలంకకి తరలించి అక్కడ ఎక్స్చేంజ్ చేసి అక్కడి నుంచి ఉగ్రవాద సంస్థలకు పంపిస్తున్నారు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. ప్రతిసారి కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీలంకకు పోవడం మీదే నాలాంటి వాళ్ళకు అనుమానం వస్తుంది. శ్రీలంక చాలా సేఫ్ ప్లేసు ఈ ఉగ్రవాదులకి. అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, దొంగ పాస్పోర్ట్లు తయారు చేసుకోవడం, మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడం, అమ్మాయిలు తరలించడానికి, వీటికన్నిటికీ కూడా మనకి అది ఒక కేంద్రం అనేది ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు మొత్తం చెప్తున్నాయి. ఎన్ఐఏ చెప్తుంది, రా చెప్తుంది, సిబిఐ చెప్తుంది. మన పెహల్గాం ఉగ్రదాడి జరిగితే వాళ్ళు పారిపోయింది ఏ మార్గం గుండా అంటే శ్రీలంక ద్వారా అనేది ఈరోజు రా దగ్గర ఉండేటటువంటి కీలక సమాచారం అంట. చాలామంది చెప్తున్నారు మేధావులు మొత్తం. ఎన్ఐఏ వాళ్ళ దగ్గర కానీ, సిబిఐ దగ్గర కానీ వీళ్ళు శ్రీలంక మార్గం గుండానే వెళ్ళారు అనేది వీళ్ళకు ఉండేటటువంటి అనుమానం. ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద నాకు ఎందుకు అనుమానం వస్తుంది అంటే, వీళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళల మీద ఏ విధంగా వికృత చేష్టలకు పాల్పడ్డారు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. అంబటి రాంబాబు దగ్గర నుంచి అవంతి శ్రీనివాస్ వరకు, ఆయనైతే గోరంట్ల మాధవ్ గారైతే ఏకంగా బట్టలిప్పే చూపించేవాడు. అంటే వీళ్ళేమన్నా, నా అనుమానం మాత్రమే, వీళ్ళే ఏమన్నా కొంత గూడుపుటాన్ని చేసి కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని అమ్మాయిలను ఏమన్నా ట్రాప్ చేశారా? ట్రాప్ చేయకపోతే అట్లాంటి వీడియోలు, ఆడియోలు ఎందుకు బయటకు వస్తాయి? వీళ్ళేమన్నా ఇలా ట్రాప్ చేసి ఈ అమ్మాయిలందరినీ తీసుకెళ్ళి ఏదైనా మనం టూర్ చేద్దాం, హ్యాపీగా ఉన్నాం, ఎక్కడికన్నా మా ఊరు తీసుకుపోతాడు, నువ్వు అక్కడ ఉండు, నేను వస్తానని అంటే, నేను ఈ అవంతి శ్రీనివాస్ మీద, అంబటి రాంబాబు గారి మీద, గోరంట్ల మాధవ్ గారి మీద నేను ఆరోపణలు చేయట్లేదండి. దయచేసి వాళ్ళు అంత దిగజారుతారని నాకు అనుమానం లేదు. ఎవరన్నా సరే, మా బాస్ వస్తాడు, అక్కడ నువ్వు ఉంటే నీ పని అయిపోద్దని ఏమన్నా శ్రీలంకకు తరలించి అక్కడి నుంచి ఏమన్నా ఐసిస్ ఉగ్రవాదులకి ఏమన్నా వాళ్ళని అప్పచెప్పారా అనే అనుమానం కూడా నాలాంటి వాళ్ళకు ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫేక్ కంటెంట్ ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి లక్షలాది ఫేక్ కంటెంట్. ఎంత ఫేక్ కంటెంట్ అంటే, తల్లికి బిడ్డకి కూడా అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఎంత ఘోరమైన ఫేక్ కంటెంట్ తీసుకొని వస్తున్నారంటే ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు.
ప్రతిపక్ష పార్టీ అన్న తర్వాత అధికార పక్షం మీద ఖచ్చితంగా ఆరోపణలు చేస్తారు. దానికి అధికార పక్షం సమాధానం చెప్పుకోవాల్సిందే. దాన్ని ఎవరు కాదనలేనటువంటి నగ్న సత్యం. కాకపోతే వీళ్ళు పెట్టే ఏ పోస్ట్ కూడా, ప్రతి ఒక్క పోస్ట్ కూడా పచ్చి అబద్ధం. కోడిగుడ్డుకి బోడిగుండుకి ముడేసి ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసాన్ని క్రియేట్ చేసే విధంగా ఉంటాయి వీళ్ళ పోస్టులు. భయంకరమైన నికృష్టమైనటువంటి భాష, కులాల మధ్య చిచ్చు పెట్టడం. ఇప్పుడు మీరు బాగా చూస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ఎవరిని టార్గెట్ చేస్తుంది? కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తుంది. అంటే దాని ఉద్దేశం ఏంటి? కులాల మధ్య చిచ్చు పెట్టడం. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎవరు చేస్తారు? ఉగ్రవాద సంస్థలు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తాయి. ప్రజలకు కష్టం వస్తే ఏ ప్రభుత్వంలో అయినా చిన్న చితక పొరపాట్లు జరుగుతాయి. ఆ సమస్య మీద మాత్రమే పోరాటం చేయాలి. కానీ ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, చాలామంది మేధావులు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఏమంటారంటే, అంటే పోలీస్ అధికారులు కానీ చాలామంది మేధావులు కానీ ఏమంటారంటే, ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదండి అంటారు. వీళ్ళకేమన్నా, అంటే నా అనుమానం మాత్రమే, నేను ఆరోపణలు చేయట్లేదు, వీళ్ళకేమన్నా పాకిస్తానీ ఉగ్రవాదులతో ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? వీటి మీద ఎన్ఐఏ విచారణ చేయాలి, సిబిఐ విచారణ చేయాలి. రాష్ట్ర పోలీసు యంత్రాంగం మీద నాకు అపారమైన నమ్మకం ఉందండి. వీళ్ళు ఒక్కసారి ఎవరైతే గత 2-3 సంవత్సరాలుగా శ్రీలంకకి తరచుగా వెళ్ళొస్తున్నారో వీళ్ళ మీద ఒకసారి నిఘా పెట్టి, వీలైతే వాళ్ళని విచారణకు పిలిచి, మీరు అసలు శ్రీలంకకి ఎందుకు పోతున్నారు, ఏ పని మీద పోతున్నారు? పర్యాటకం కోసం అయితే మాత్రం కాదండి. శ్రీలంక కంటే పర్యాటక కేంద్రాలు చాలా ఉన్నాయి. ఒకవేళ పోవాలి అంటే ఏదో ఒకసారి 2 సార్లు పోయేసి రావచ్చు. ఇది ఏడాదికి ఒకసారో లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారో పోయి వస్తారు. వీళ్ళు రెగ్యులర్గా పోయేవాళ్ళు చాలామంది ఉన్నారండి. నా దగ్గర లిస్ట్ అయితే లేదు, నేను వింటుంటాను. మీ నాయకుడు ఎక్కడికి పోయాడంటే మా వాడు శ్రీలంకలో ఉన్నాడని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది నాకు చెప్పున్నారు. కాబట్టే నాకు ఈ అనుమానం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికలకు ముందు 30,000 మంది అమ్మాయిలు ఇక్కడ మిస్ అయ్యారు అని చెప్పాడు కాబట్టి, పదే ఆరోపణ చేశాడు కాబట్టి, ఆయన కూడా దీని మీద దృష్టి పెట్టి అసలు వీళ్ళు ఎందుకు శ్రీలంకకి వెళ్ళారు అనే దాని మీద విచారణ చేస్తే మీరు ఆ 30,000 మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి ఆధారాలు దొరికేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఈ ప్రభుత్వం కూడా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు దాదాపుగా వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇండియాలో ఉండి పనిచేయట్లేదు, ఆపరేట్ చేయట్లేదు. వీళ్ళంతా కూడా ఇతర దేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని. ఎందుకున్నారు విదేశాల్లో? వీళ్ళ మీద కూడా నిఘా పెట్టాలి. ఇప్పుడు టీడీపీకి కూడా ఎన్ఆర్ఐ విభాగం ఉంది. ఏదో 1-2 బయట చేరి ఇక్కడ పోస్టులు పెడతారే కానీ ఇక మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ పార్టీ వ్యవహారాలకు సంబంధించి పనులు చేసుకుంటారు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి చాలామంది ఉన్నారు. అందరూ కూడా విదేశాల్లో ఉండి ఇక్కడ సోషల్ మీడియాని రన్ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని. అంటే ఈ రాష్ట్రంలో ఏదో అలజడి సృష్టించాలని, ఒక రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తే చాలండి ఉగ్రవాద సంస్థలో, దేశం మొత్తం సర్వనాశనం అయిపోద్ది. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ రాష్ట్రం ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది. అదే కదా ఉగ్రవాద సంస్థలకు కావాల్సింది. ఒక రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింటే దాని ప్రభావం దేశం మీద పడుతుంది. ఇప్పుడు పని బాట లేకుండా, సమయం సందర్భం లేకుండా లక్షలాది ఫేక్ కంటెంట్, లక్షల పోస్టులు, లక్షల యూట్యూబ్ ఛానల్స్ వందల్లో దిగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు పనికి రాక తెలంగాణ నుంచి కూడా కొంతమంది జర్నలిస్ట్ని తీసుకొని వచ్చి అక్కడి నుంచి కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అనేక రకాలుగా ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ శ్రీలంకతో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి లింక్ ఏంటి? అసలు ఎందుకు వెళ్తున్నారు శ్రీలంకకి? ఒక్కొక్కరు పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ దేశంలో నెంబర్ 1 పోలీసింగ్ మీదేను, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దయచేసి ఈ నాయకుల మీద నిఘా పెడితే ఈ రాష్ట్రానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా మీరు నివారించిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా దేశ భద్రతకు సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. నేను పదే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.